అలా కష్టపడే టైంలోనే డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ చేసుకుని వచ్చాను స్టూడెంట్స్తో. వచ్చేపాటికి వీడు టిక్టాక్ చేస్తూ ఉన్నాడు. ఏంట్రా అని అంటే ఏంట్రా అని అంటే మళ్ళీ చేస్తాను బయటికి వెళ్ళి నాకు తలుపేసేసాడు. తలుపేసుకొని రీల్ పెట్టేసి అది ఆడిషన్ వీడియో. అప్పుడే సమ్ ఆఫ్ ది షోకి ఆడిషన్ అని యూట్యూబ్లో చూసి ఆ ఆడిషన్ వీడియో వాడు ప్రాక్టీస్ చేసి ఇంత పెద్ద రాసేసుకున్నాడు కూర్చొని. అది ఎలా చేశాడు ఏంటి అని అంటే ఆ షోలో చేసే ఇంతకుముందు ఆర్టిస్టులు అవి స్కిట్లు చూసి వాటిలో ఉన్న కొన్ని పంచెస్ని వీడి మోడ్యులేషన్లో మార్చుకొని అవి రాసుకొని ప్రిపేర్ అయ్యి ఒక 1 minute వీడియో చేసి వాళ్ళకి పెట్టేశాడు. వద్దురా రావు ఎందుకు మళ్ళీ అంత దూరం పోవాలంటే అవ్వదు అని బేసిక్గా నేను వాడిని వదిలి ఉండలేను. ఆ స్వార్థంతో కూడా వద్దురా అని చెప్పేసి అనేసారు. వాడికి నాకున్న బండింగ్ వద్దురా అంటే ఆగిపోతాడు. ఓకే సో వద్దురా అనగానే ఓకే అన్నాను, పెట్టేశాడు అప్పటికే వీడియో. ఆ 2 days తర్వాత కాల్ వచ్చింది వాడి. నేను అక్కడ వేరే క్యాంపస్లో ఉంటే అర్జెంటుగా రా ఇలా మాట్లాడాలంటే వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు కాల్ వచ్చింది నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఏమనాలో అర్థం కాల. కంగ్రాట్స్ చెప్పాలా, నువ్వు వదిలిపోతాను భయమా, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెటిల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, ఉన్న జాబ్ పోతుంది, సంపాదించేది 5,000 5,000 అయ్యే ఇంటికి పంపించాను, మిగిలివి మన ఖర్చులకి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీకు అక్కడ ఖర్చులకి ఎలా, అక్కడ ఎవరో తెలియదు, ఇంటికి ఏం పంపించాలి, అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఉన్న అప్పుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించబడికి నైట్ నిద్రపట్ల. సరే ఏదైతే అదే డిసైడ్ అయిపోయి సరే నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటానని హైదరాబాద్ బస్సు ఎలా ఎక్కాలో కూడా తెలియదు మాకు. మా ఫ్రెండ్ ఒకడు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు ఉంటే వాడిని కన్సల్ట్ అయ్యి ఎలా రా ఏంటి అని అంటే అదేమన్నా పెద్ద అమెరికానా దా నేను తీసుకెళ్తారని వాడిని ఇచ్చి తోడుకి పంపించా. బస్సు ఎక్కిన దగ్గర వాడు బస్సు దిక్కిన దగ్గర నేను ఫోన్లోనే ఉన్నా, నైట్ అంతా జర్నీ అంతా ఫోన్లోనే ఉన్నా. నాకు అంత భయం వాడిని బయటికి పంపించాలి. బికాజ్ మీకు గుంటూరు వెళ్ళటానికే అంత ఫీల్ అయిపోయిన వాళ్ళు హైదరాబాద్ పంపించాలంటే ఇంకా అయ్యేది కాదు, రిస్క్ లాగా అనిపించింది. రిస్కే. ఇంకా మా అమ్మ నాన్న అయితే నైట్ అంతా నిద్రపోవాలి, వాడు వెళ్ళాడా నేను కాల్లోనే ఉన్నాను మీరు పడుకోండి అని. వాడు వచ్చి దిగేసి మా ఊరన్న ఇక్కడ ఫార్మసీలో చేస్తున్నాడు. సో ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్న రూమ్లోనే ఉన్నాడు. ఆ అన్న దగ్గర ఉండి ఆడిషన్స్కి తిరిగి సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కి షూట్ అయిపోయి రేపు ఈవినింగ్కి అది టీవీలో వస్తుంది అన్నప్పుడు చెప్పాడు. షూట్ అయ్యింది ఇది అంతా ఏం చెప్పలేదు, ఒకసారి టీవీ పెట్టి చూడు అని అన్నాడు. మా అమ్మ ఫోన్ చేస్తే సరేలని చెప్పేసి టీవీ పెట్టి చూశారు. వాడు ఫస్ట్ స్కిట్ చేయటం తెల్లారి ఊరంతా రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్. మీ అబ్బాయి టీవీలో కనపడ్డాడు, మీ అబ్బాయి టీవీలో కనపడ్డాడు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మీ అబ్బాయి జాబ్ చేస్తానన్నాడు కదా అక్కడికి ఎలా వెళ్ళాడు ఏంటి, ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పలేని ఆనందం. అందరు పగుడుతూ ఉంటే అసలు ఊర్లో ఇంకా అసలే మా నాన్న అయితే ఒకటే ఫిక్స్ అయ్యాడు, మేము పస్తులైనా పడుకుంటాం, నాకు ఇది హ్యాపీగా ఉంది, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు చేసుకోపో అన్నాడు. వదిలేశాడు. ఇప్పుడు మనీ ఎలా, మెయిన్ మనీ ఎలా. సో కాలేజ్ డేస్ అక్కడ జాబ్ చేస్తా, నైట్ టైం క్యాటరింగ్స్ ఎతికేవాడిని. ఇద్దరు నేను ఒక్కడనే, తను ఇక్కడికి వచ్చేసాడు, తను హైదరాబాద్ వచ్చేసాడు. రూమ్కి 1,500 అన్న, ఛార్జెస్కి నెల మొత్తం మీద ఒక 1,500 అవుతాయి. సో బట్టలు అవి కొంచెం మంచిగా తీసుకోవాలి, వీళ్ళందరూ చాలా ఇదిగా ఉన్నారు. అప్పుడు ఇద్దరం సేమ్ సైజులో ఉండేవాళ్ళు, ఒక డ్రెస్ కొంటే ఇద్దరు మార్చి వేసుకునేవాళ్ళు. బట్ వీడు బల్క్ అవుతున్నాడు అండ్ సెలబ్రిటీస్తో తిరుగుతాడు, వాడికి ఎలాంటి బట్టలు ఉండాలి ఏంటి ఏం తెలియదు. ఒక పేరు కొనాలంటే మా నాన్న 500 తీసుకెళ్తే 2 జతలు తీసుకొచ్చేవాడు, 100, 150, 50 రూపాయలు అలాంటి బట్టలు తీసుకొచ్చేది. అవే మాకే హ్యాపీ. బట్ ఇక్కడ అలాంటివి వేస్తే వాడిని చిన్న చూపు చూస్తాడేమోనని నేను బట్టలు మొత్తం ఆపేసేవాడిని. పండగలు వచ్చినా సరే ఆపేసి వాడికి బట్టలు కొని ఇక్కడికి పంపించేవాడిని. అవి పంపించేసిన తర్వాత వాడు స్కిట్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడిని. అబ్బా చాలు రాను. వాడు ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత నాకు ఒక జొత్త బట్టలు కొని నాకు అక్కడికి పంపించాడు. వాడు ఫస్ట్ పేమెంట్ ఇంకా అది హ్యాపీ. అది లిటరల్లీ ఆ షర్టు చీకిపోయిందాక నేను దాన్ని అలాగే దాచిపెట్టుకున్నాను. లిటరల్లీ ఉంది, ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అలా ఉండిపోయింది. సో కొంచెం వాడికి పేమెంట్స్ వస్తున్నాయి పర్లేదు అని అనుకున్న టైంకి సెకండ్ ఆడిషన్ పడింది. వాడికి బర్త్డే అని అవుతుంది, ఒక్కడే రాసుకోలేకపోతున్నాడు. అండ్ మా ఇద్దరు థాట్స్ సిమిలర్గా ఉంటాయి. అన్న నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నాడు. ఏంట్రా, ఇప్పుడు నాకు కొంచెం మనీ వస్తున్నాయి పర్లేదు, రూమ్ రెంట్ల కట్లకి నేను చూసుకోగలను, నెల మొత్తం నేను పోగానే ఒక 2,000 మిగులుతున్నాయి, అవి అమ్మోళ్ళకి వేసేస్తానులే, నువ్వు నా దగ్గరకు వస్తావా అన్నాడు. నేను వచ్చి ఏం చేయాలి. అప్పట్లో బిందాస్ బ్రదర్స్ అని ఇద్దరు బావ బొమ్మర్దులు చేసేవాళ్ళు ఆ షోలో. మన ఇద్దరం కూడా జోడీ చేద్దాము, జోడీ చేస్తే నేను కొంచెం జనానికి రికగ్నైజ్ అవుతాను, సో వచ్చేరా అని అన్నాడు.
నాకు భయం వేసింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అంటేనే భయం. నేను రానురా బాబు, ముందు ఇది వదిలేసాను అంటే మళ్ళీ నాకు తర్వాత జాబ్ దొరకకపోవచ్చు, ఇంటికాడ బర్త్డేనా ఇద్దేమనమ్మా ఆలోచించు అని అంటే మా అమ్మ ఫోన్ చేసి వాడు నా మాట వింటలేదు, నువ్వైనా చెప్పు అని. మా అమ్మ ఒకటే, వెళ్తావా వెళ్ళవా, చిన్నోడు మాట చిన్నోడి మాట అస్సలు నోవే, నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ వాడే, నువ్వు ఏదైనా చేసుకో, వాడికి జాగ్రత్తగా చూసుకో అంతే. లైక్ ఎలా అంటే బాడీ గార్డ్ లాగా ఇంకా నేను వాడికి, నువ్వు ఏదైనా చేయి, వాడు హ్యాపీగా ఉంటే తర్వాత నీ సంగతి నువ్వు చూసుకోను. ఇంకా బస్ ఎక్కేసి దిగి కరెక్ట్గా స్టూడియో ముందు ఇలా నుంచున్నా, ఎటు వెళ్ళాలో తెలియదు. వీడు ఫోన్ చేసి రూమ్లో కూర్చొని దా వచ్చే లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకుంటున్నాడు, నాకు తెలియదురా సామె అంటే నాకు మామూలుగానే హై టెంపర్. వాడు ఇంకా రా 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 అంటే ఎక్కడికి రావాలి, నేను రాను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వస్తే రాలేదు. ఇంకా అక్కడే బస్ స్టాండ్లో కూర్చున్నా. వచ్చాడు బస్ స్టాండ్ వెనకాలే రూమ్, అది చెప్పడానికి లెఫ్ట్ రా రైట్ రా అని అంటే దాని బదులు రావచ్చు కదా రా అని అంటే కూర వండుతున్నాను రా అని. సరే అని చెప్పేసి రూమ్కి, చిన్న రూమ్, దాంట్లోనే 3 ఆర్టిస్టులు ఉన్నారు, నేను 4వ వాడు. ఒకడు పడుకుంటే ఇంకొకటి ఖాళీ ఉండదు, అంత చిన్న రూమ్. అదే 8,000. వీళ్ళకి వచ్చే వాటిల్లో ఆ రూమ్లో ఎలా ఉంటున్నారో అదే వంట రూము, అదే బెడ్రూము, అదే అన్నీ, పక్కనే గ్యాస్ పక్కనే తల పెట్టుకొని పడుకోవటం.